అప్పుడు అదే విధంగానే గ్రహాలకు కూడా ఆ ఇష్ట రాశిలో వెళ్ళేటప్పుడు గ్రహాలు చాలా హ్యాపీగా ఉంటాయి. అప్పుడు ఆ హ్యాపీ ఆ హ్యాపీనెస్ గ్రహాలకు లభించిన ఆ హ్యాపీనెస్ మన జీవితంలో కూడా కలుగుతుంది. అయిష్ట రాశిలో వెళ్ళే సమయంలో గ్రహాలు సంతోషంగా ఉండవు. కాబట్టే గ్రహాలు అయిష్ట రాశిలో వెళ్ళేటప్పుడు గ్రహ ప్రీతి చెయ్యాలని చెబుతారు. కాబట్టి మీకు ఇక్కడ 3, 4, 8, 10, 12లో ఇప్పుడు గురువు రాబోతుందనంటే ఖచ్చితంగానే మీరు గురువుకి ప్రీతి చెయ్యాలి. దానిని సంతోషపరచాలి. ఇదే ఆ గోచార ఫలం జరిగేటప్పుడు వేద స్థానంలో గ్రహాలు ఏమైనా ఉంటే మీకు ఆ ఫలితం రాదు. కాబట్టి ఖచ్చితంగా మీకు మీ రాహుకాలం చూస్తారు కదా! ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు 90% చూస్తుంటారు. ఒక మంచి కార్యానికి వెళ్ళేటప్పుడు ఇంట్లో నుండి బయలుదేరడానికి ముందు రాహుకాలం చూడాలి. అదే విధంగా